భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మోకిల గేటెడ్ కమ్యూనిటీ విల్లాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మోకిల గ్రామంలోని లాఫలోమా గేటెడ్ కమ్యూనిటీ విల్లాల్లోకి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. సుమారు 2012 విల్లాల 1000 మంది నివాసం ఉంటున్నారు. కమ్యూనిటీలో రోడ్లపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలన్నీ నీటిలో తేలాడాయి. మోకిల తండా ఎత్తు ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద నీరు ఉధృతంగా చేరింది. 2 ఏళ్ల క్రితం కూడా ఈ విల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించింది విల్లాల కొనుగోలు చేశామని, మా కమ్యూనిటీ నుంచి వరద నీటిని బయటకు పంపించే విధంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. चलो శంకర్పల్లి మండలం మోకిల విల్లాలో ఒక్క విల్లా ఖరీదు దాదాపు 6 కోట్లు. ఇందులో ఉన్న 200 విల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద కాలువల కబ్జా వల్లే వరదలు ముంచెత్తాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగు పక్కనే ఉన్న విల్లాలో వరద నీరు చేరిందని అంటున్నారు. నాలా ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాస్ నిర్మాణాలు చేపట్టినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుల్లోకి వెళ్లాల్సిన ప్రవాహాన్ని దారి మళ్లించాలని చూశారని, అందుకే విల్లాలను వరద నీరు ముంచెత్తిందని అంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం శంకరపల్లిలో అయితే పూర్తిగా జలదిగ్బంధంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రజలు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకైతే అస్తవ్యస్తంగా అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే ఇక్కడ శంకరపల్లి మండలం మోకిల విల్లాలో అయితే ఒక విల్లా ఖరీదైతే 6 కోట్ల పైగానే ఉంటుంది. అందులో ఉన్నటువంటి 200 పైగానే విల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా వర్షపాతం నమోదవుతుంది. దీంతో అక్కడ ఎగువ ప్రాంతాల్లో 2 రోజులకు కురుస్తున్నటువంటి భారీ వర్షపాతానికి అయితే అక్కడ ఉన్నటువంటి వాగు పక్కనే ఉన్న విల్లాల్లో అయితే వరద నీరు చేరిందని అంటున్నారు. అయితే నాలా ప్రవాహానికి అడ్డుగా ఉన్నటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో వీటి నిర్మాణాలు కూడా చేపట్టినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే మొత్తానికైతే ఇటు చెరువులలోకి వెళ్లాల్సిన ప్రవాహం అయితే మొత్తం కూడా దారి మళ్లించారని చూశారు. అందుకే ఈ విల్లాలోకి కూడా పూర్తిగా వరద నీరు వచ్చి చేరుతుంది. అందుకే మేమందరం కూడా ఇంత ఇబ్బంది నెలకొంటున్నాం, ఇంత ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జన నివాసం కొనసాగిస్తున్నటువంటి ప్రజలైతే ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఇప్పటికే హైదరాబాద్ మహానగరం అయితే మొత్తం జల దిగ్బంధం అయ్యిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కంటిన్యూగా వర్షపాతం నమోదవ్వడం, ఇటు రోడ్లు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కూడా చూసాం. ఇటు చాలా ప్రాంతాలు కూడా మూసీ నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి కొన్ని ఏరియాలో నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మోకిల గేటెడ్ కమ్యూనిటీ విల్లాలకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, జన నివాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు నెలకొంటున్నటువంటి పరిస్థితి. కనీసం వండుకోవడానికి కూడా అక్కడ ప్లేస్ అంటే మొత్తం కూడా జలమే ఇంట్లోకి వెళ్లిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. కంటిన్యూగా నిన్నటి నుంచి కూడా మాకు కంటి మీద కొనుక్కు లేకుండా మేము ఇలాగే ఉంటున్నాం. మమ్మల్ని అధికారులు పట్టించుకోవాలి, మమ్మల్ని మా పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే నగరంలో చాలా చోట్ల కూడా చెరువులను ఎవరైతే FTL బఫర్ జోన్ లో ఇళ్లను నిర్మించారో వాళ్ళందరి పరిస్థితి కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సో అందుకే ప్రస్తుతం అయితే ఇలాంటి చెరువులు కూడా దాదాపుగా 185 పైగానే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా GHMC పరిధిలో ఉన్నటువంటి 185 చెరువులకు పైగానే ఉన్నాయి. అందులో FTL బఫర్ జోన్ లో చాలా చెరువుల్లో ఇళ్లు కూడా కట్టుకున్నారు. అలాంటి భవన నిర్మాణాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ మామూలుగా వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే ఈ సిచ్యువేషన్స్ నెలకొంటాయి. తర్వాత మాత్రం నిమ్మకు నీరెత్తినట్లనే కనిపిస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలా జగన్ వర్గం కొనసాగిస్తున్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో అలాంటి
ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మోకిలలో ఎదురైంది. అందుకే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెరువులు ఏవైతే ఉంటాయో, ఎఫ్టీఎల్ ఏవైతే ఉంటాయో, బఫర్ చెరువులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి బిల్డింగ్స్ కూడా, భవనాలు ఏవైతే ఉంటాయో హైదరాబాద్ వారే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చెరువులు కావచ్చు, నాళాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏవైతే చెరువులు గొలుసుకట్ట ద్వారా వర్షపు నీరు దాంట్లో పడిన తర్వాత మళ్ళీ గొలుసుకట్ట ద్వారా చెరువు నుంచి ఇంకో చెరువుకి తరలిస్తారు. కానీ ఆ చెరువు ఎఫ్టీఎల్ లోనే ఇల్లు నిర్మాణం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొంటుందనేది ముఖ్య ఉదాహరణ కూడా కావచ్చు. సో ఇదే పరిస్థితి మోకిలాలో ఎదురైంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాలా ఏదైతే ఉందో అక్కడ వాటర్ అనేది పోవడానికి సరిగా లేదు, పోవడానికి సరిగా లేదు. దాంట్లో భాగంగా ఈ విల్లా లోపలికి ఆ వర్షపు నీరు ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షపాతం మొత్తం కూడా ఈ మోకిలో ఉన్నటువంటి ఆ విల్లాలు ఏవైతే ఉంటాయో ఆ విల్లాల లోపలికి చేరుకోవడం జరిగింది. సో దీంతో మొత్తం కూడా 200 పైగానే ఉన్నటువంటి అసలు విల్లాలు ఏవైతే ఉంటాయో ఆ విల్లాల మొత్తం కూడా పూర్తిగా వరద నీరు ప్రవహిస్తుండటంతో అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకైతే తీవ్ర ఇబ్బంది నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే సిచ్యువేషన్ నగరంలో చాలా చోట్ల కూడా ఎదురైంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా నెలకొండకుండా అధికారులైతే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు అని చెప్పేసి మాకు ఫ్లాట్లు అమ్మిన బిల్డర్